హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చి మసాలా కారం దోశ. ఇది ఏపీ సైడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కారంగా ఇష్టపడే వాళ్ళకి, అలాగే దోశ లవర్స్కి ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మసాలా కారం దోశని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మనము దోశ పిండిని రెడీ చేసుకుందాము. ఇందుకోసము రేషన్ బియ్యము ఒక 3 కప్పులు తీసుకున్నాను నేను. రేషన్ బియ్యం లేకుంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను మెంతులు వేసుకొని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ పిండిని ఓవర్ నైట్ అలా ఉంచేసిన తర్వాత మార్నింగ్ దోశలు వేసుకోవాలి. ఆ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూను పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకోవడం ద్వారా దోశలు అనేటివి మంచి కలర్ వస్తాయి. పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని దోశ వేసుకునేటట్టుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, ఎర్రకారం కోసం వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎర్రకారం రెడీ అవుతుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఒక 50% ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఒక 50% ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి ఆలూస్ని కొంచెం ఇలా మెదుపుకోవాలి. ఈ మొత్తం బంగాళదుంపని ఆనియన్స్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకొని 1 నిమిషం అలా ఆయిల్లో బంగాళదుంపని మగ్గించుకోవాలి. 1 నిమిషం అయితే అయిపోయింది. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, దోశలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ ప్యాన్ తీసుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ అనేది మరీ మందంగా వేసుకోకుండా పల్సగా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఎర్రకారం ఉంది కదా, ఆ ఎర్రకారాన్ని దోశ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కానీ 1 స్పూన్ నెయ్యి కానీ వేసి దోశని మంచిగా కాల్చుకోవాలి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, మీరు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు దోశని. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా, బంగాళదుంప మసాలాని దోశ పైన పెట్టుకోవాలి. దోశ మంచిగా ఒకవైపు కాలిన తర్వాత దోశని తీసేసుకుంటే మసాలా దోశ అనేది రెడీ అవుతుంది. దోశ అయితే మంచిగా కాలిపోయింది. ఇప్పుడు దోశను తీసేసుకుందాము. ఇది ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం వైట్గా వచ్చింది.
రెండవ దోశ నుంచి మంచిగా మనకి మంచి కలర్ వస్తాయన్నమాట దోశలు. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవాలి. దోశ మీద ఎర్రకారం అప్లై చేసిన తర్వాత ఒక గుడ్డు కూడా వేసుకుంటే ఎగ్ దోశ అనేది రెడీ అవుతుంది. ఎగ్ దోశ కూడా చాలా బాగుంటుంది. ఎర్రకారం అప్లై చేసుకోకుండా ఒక్క మసాలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవాలి. మీకు గాన ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బాయ్.